టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, వీడైతే షాల్లోని ఇస్కో స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 25 lakhs మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. గైస్, ఇక్కడ నుంచి అయితే వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. అవి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అటెండర్ కమ్ టెక్నీషియన్, అదేవిధంగా అటెండర్ కమ్ టెక్నీషియన్, బాయిలర్ ఆపరేటర్ కావచ్చు, బాయిలర్ అటెండర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందరికీ సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. 15 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అయితే 15 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్, సింపుల్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీ డిసిప్లిన్కి సంబంధించిన సిలబస్ నుంచి అయితే 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. టైమింగ్ అనేది 2 hour టైం అయితే ఇస్తారు. ఇంగ్లీష్, అదేవిధంగా హిందీలో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడ ఇవ్వడం తేరింది. ఏ ప్యాటర్న్లో మీకు క్వశ్చన్స్ వస్తాయో అవైతే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇవ్వడం తేరింది. అవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అవైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఆఫ్టర్ అయితే మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మీ అడ్మిట్ కార్డ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉండాలి, హిందీలోనా ఇంగ్లీష్లోనా, ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు ఆల్రెడీ మెసేజ్ ద్వారా మీ రూల్ నెంబర్ పంపించి ఉంటారు. అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి ఈ క్యాప్చర్ ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడ మీ హాల్ టికెట్ అయితే ఇలా చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీ వెన్యూ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అవైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీకు వెన్యూ ఎక్కడ ఉంది అది కూడా ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడైతే అడ్రస్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళైతే మీరు ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది. మీకు టైమింగ్, డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అవైతే ఇక్కడ మీరు చూడండి. అయితే మీ రీసెంట్ ఫోటో అయితే పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే కింది స్క్రోల్ అని చేసి అయితే ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా మీరు సిగ్నేచర్, లెఫ్ట్ ఇంప్రెషన్ కావచ్చు, ఇవైతే మీరు అక్కడికి వెళ్ళి అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఐ హావ్ బ్రాడ్ టు అటాచ్ మై ఆధార్ లేదా ఏదో ఒకటి మీరు తీసుకెళ్తారు కదా, మీరు ఏం తీసుకెళ్తున్నారో అదైతే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఆధార్ అయితే ఆధార్ అని, తర్వాత మీ ఐడి విత్ నంబర్ అనేది, ఒకవేళ మీరు ఆధార్ తీసుకుని వెళ్తే మీ ఆధార్ నెంబర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా మిగతా ఇన్స్ట్రక్షన్ అయితే మీరు ఇక్కడ చూసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు గమనించండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.